నమస్కారం. చిత్రానికి స్వాగతం. ప్రముఖ హిందీ డైరెక్టర్ శేఖర్ కపూర్ ఒక కామెంట్ చేశారు. ఈ స్టార్ సిస్టమ్ నశించినట్లే, 4 నెలలుగా అది చూడట్లేదు, ఇంకో సంవత్సరం పాటు మనం ఇది చూడలేము, ఆల్మోస్ట్ అలా తర్వాత ఉంటుందో లేదో కూడా చెప్పలేము అని ఆల్మోస్ట్ కామెంట్ చేశారు. దిస్ ఈజ్ నాట్ ఆఫ్ పార్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అయినప్పటికీ మనకు ఫిల్మ్ పర్సనాలిటీస్ ఏం కామెంట్ చేస్తున్నారో దాని గురించి మనకు తెలుసుకోవాల్సి అవసరము ఉంది. మనం సినిమాకి సంబంధించిన కొన్ని విషయాలు మనం ఫాలో అవ్వాలి. యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ వీ వాంట్ టు నో, ఎందుకంటే మనం కంటిన్యూస్గా అప్డేట్ అవ్వాలి కాబట్టి. సో ఈ స్టార్ సిస్టమ్ నశించినట్లే అనే దాని మీద మనం ఈరోజు ఒకసారి ఆయన ఒపీనియన్ ఏంటి, ఆయన ఎందుకు అలా అన్నాడు అనేది ఒకసారి మనం కూడా క్రాస్ చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సినిమా 1950s దగ్గర నుంచి ఎవ్రీ 10 ఇయర్స్కి 10 సంవత్సరాలకి 10 సంవత్సరాలకి రకరకాలుగా మారుతూ వచ్చింది. 1915లో ఉన్నట్టు 1960లో లేదు, 1960లో ఉన్నట్టు 1970 తర్వాత లేదు, 70లో ఒక రకంగా ఉంది, 80లో ఒక రకంగా ఉంది, 90లో ఒక రకంగా ఉంది. ఎవ్రీ 10 ఇయర్స్కో 15 ఇయర్స్కో సిస్టమ్ మారిపోతూ ఉంది. మొట్టమొదటి సినిమా ప్రొడ్యూసర్ చేతిలో ఉండేది. ప్రొడ్యూసర్ చేతిలో నుంచి తర్వాత దర్శకుల హవా వచ్చింది, డైరెక్టర్స్ చేతిలోకి వచ్చింది. ఈ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ చేతుల దగ్గర నుంచి తర్వాత ఈ లాస్ట్ 10-15-20 సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ 2000 తర్వాత చెప్పాలి అంటే హీరోల చేతిలోకి వెళ్ళింది. 2000 ముందు అంతగా హీరోల చేతుల్లో లేదు. హీరోలు పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అయినప్పటికీ కూడా డామినేటింగ్ కండిషన్లో ఎప్పుడూ లేరు. దే ఆర్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. కానీ 2000 తర్వాత ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని కూడా హీరో డామినేట్ చేసే పరిస్థితులు వచ్చాయి. సో మేబీ శేఖర్ కపూర్ గారి ఉద్దేశం అదే అనమాట. ఈ స్టార్స్ సిస్టము నశించినట్లే అంటే ఈ డామినేషన్ తగ్గిపోతుంది అనే ఉద్దేశంలో ఆయన కామెంట్ చేశాడు. అసలు సాధారణంగా సినిమాకి కర్త కర్మ క్రియ అనే విషయాలు తీసుకుంటే మొదట ప్రొడ్యూసర్ వస్తాడు, తర్వాత డైరెక్టర్ వస్తాడు. ఎందుకంటే డైరెక్టర్ సినిమాని ఎగ్జిక్యూట్ చేయాలి. టోటల్గా అన్ని టెక్నికల్ ఆర్ అన్ని క్రియేటివ్ ఐడియాస్ కానీ లేకపోతే విషయాలన్నీ కానీ డైరెక్టర్ చేతిలోనే ఉంటాయి. సో దానికి అన్ని విషయాలు సమకూర్చి డబ్బులు ఇన్వెస్ట్ చేసి దీని మీద చాలా హోప్తో బిజినెస్ చేస్తాడు. కాబట్టి ప్రొడ్యూసర్ ఇస్ ద మెయిన్ పార్ట్. కానీ ఎవరో సొమ్ముతో ఎవరో డైరెక్ట్ చేస్తే ఎవరో కథ రాస్తే సూపర్ హీరో అయ్యేది మాత్రం ఒక హీరో. ఈయనకి మామూలుగా 4 సినిమాలు ఆడంగానే ఈయనకే క్రేజ్ వచ్చేస్తుంది. అది మామూలుగా అంతకుముందు కూడా దర్శకులతో సమానంగానో లేకపోతే ప్రొడ్యూసర్తో సమానంగానో ఉండేది. కానీ 2000 తర్వాత హీరోలది మోర్ డామినేషన్ అయిపోయింది. దర్శకులను మించిపోయారు, ప్రొడ్యూసర్ని మించిపోయారు. అసలు ప్రొడ్యూసర్ నువ్వేం చెప్పొద్దన్నారు, డైరెక్టర్కి మామూలుగా నేను చెప్పిన కథలు తీయమన్నారు. ఆ తర్వాత మామూలుగా సక్సెస్ల కోసం వస్తూ ఉంటుంటే సింహభాగం. సో ఒక సినిమా మనం చేస్తున్నాడు, ఒక ప్రొడ్యూసర్ చేస్తున్నాడు, కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాడు అంటే అందులో వచ్చిన లాభాన్ని ఆటోమేటిక్గా సింహభాగం ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకే ఉంటుంది. మిగతా వాళ్ళందరికీ రెమ్యునరేషన్స్ ఉంటాయి. లేకపోతే స్టార్ హీరోనో స్టార్ డైరెక్టర్ అయితే వాళ్ళకు కూడా మామూలుగా ఒక కొన్ని షేర్లు ఉంటాయి, కొన్ని కట్స్ ఉండొచ్చు. ఎందుకంటే 10 పైసలు 20 పైసలు వాటాలు కూడా ఉండొచ్చు. అదేం తప్పు లేదు, అది ముందుగా మాట్లాడుకుంటాం. కానీ ఇప్పుడు మామూలుగా 2000 తర్వాత పర్టికులర్లీ 2010 తర్వాత హీరోలు డిక్టేట్ చేయడం మొదలుపెట్టిన సింహభాగం అంటే మెజారిటీ ఆఫ్ ద షేర్ హీరోలకు కావాలి అని చెప్పి ఆల్మోస్ట్ హీరోలు డిమాండ్ చేయటమే కాదు, మామూలుగా ముక్కుబిండి వసూలు చేస్తున్నారు. అది షేర్ రూపంలో అవ్వచ్చు లేకపోతే. ఎందుకంటే ఈ మధ్య వచ్చిన ఒక స్టార్ సినిమా ఆల్మోస్ట్ కొన్ని కోట్ల రూపాయలతో నిర్మించబడే దాంట్లో సినిమాకి ఎంత అయిందో తీసి పక్కన పెడితే దానికన్నా 1.5 టైం హీరో తన షేర్ కట్ కావాలి లేదా తన రెమ్యునరేషన్ కింద కావాలి అని అడిగారు, వాళ్ళు ఇచ్చారు. ఎందుకంటే హీరో డేట్లు దొరుకుతాయనో లేకపోతే సమ్ అదర్ రీజన్. సో ఒక రకంగా చెప్పాలి అంటే ఇది హెల్దీ కండిషన్ నుంచి కొంచెం అన్హెల్దీ కండిషన్కి వెళ్ళినట్టే. ఎందుకంటే సినిమా హీరో చేతుల్లోకి ఉంది. సో శేఖర్ కపూర్ కూడా అదే ఉద్దేశంతో ఇప్పుడు నడిచించాడు. దీనికి ముందు ఏమయ్యేది, ఆల్రెడీ ఎంత ఖర్చు పెట్టి చేసిన ఈ సినిమాలన్నీ ఫస్ట్ వీకే 100 కోట్లు సాధించింది మా సినిమా, 200 కోట్లు సాధించింది, 300 కోట్లు సాధించింది. జనాలు బాగా కిక్కిరిసేవాళ్ళు. మొట్టమొదటిగా సినిమా 10 వారాలు 20 వారాలు 100 రోజులు ఆడే పరిస్థితి నుంచి ఈరోజు సినిమా ఎక్కడికి వచ్చింది, 3 వారాల కాటికి వచ్చేసింది. 3 వారాల లోపల అసలు డబ్బులు తీసేయాలి. సినిమా బాగుందో బాగాలేదో జనాలు ఆలోచించి తెలుసుకునే లోపల థియేటర్ నుంచి తీసేయాలి. మనం పెట్టిన దానికి 1కి 2 3 దాని అదృష్టాన్ని బట్టి వాట్ ఎవర్ ఇట్ ఈస్ దే ఆర్ మేకింగ్ అవుట్ ఆఫ్ మనీ. ఈ కండిషన్లో ఇప్పుడు ఆల్రెడీ కరోనా వైరస్ వచ్చేసేసి థియేటర్లు మూతపడిపోయి 4 నెలలు అవుతున్నాయి. ఇంకో సంవత్సరం పాటు తెరవలేని పరిస్థితిని అందరూ కొంతమంది ఒప్పుకుంటున్నారు, కొంతమంది ఒప్పుకోవట్లేదు. కానీ చూడబోతే వాస్తవానికి అదే ఉంది. ఆల్మోస్ట్ 1 ఇయర్ పాటు మామూలుగా ఉండే పరిస్థితి లేదు. ఒక 6 నెలల తర్వాత 7 నెలల తర్వాత థియేటర్లు తెరిచినా కూడా జనాలు కరోనా వైరస్ భయపడి వచ్చే కండిషన్స్ తక్కువనే. వచ్చిన 2 సీట్లు 3 సీట్లు మధ్యలో గ్యాప్ వదలాలి అన్నాడు. అయినా ఒక క్లోజ్డ్ సర్క్యూట్ థియేటర్లో గబుక్కుని ఎవరన్నా తుమ్మితే మిగతా వాళ్ళు లేచి పారిపోవాల్సిన పరిస్థితి ఉంది. సో వ్యాక్సిన్ వచ్చి కరోనా వైరస్ అనేది పూర్తిగా తగ్గింది అనే నమ్మకం జనాలకి కలిగితే కానీ జనాలు ఇప్పుడు థియేటర్కి రాని పరిస్థితి ఏర్పడిపోయింది.
సో ఈ పరిస్థితిలో నుంచి ఇప్పుడు శేఖర్ కపూర్ ఏంటంటే ఇప్పుడు ఈ స్టార్ హీరోల సినిమాలు అలా 100 కోట్లు 200 కోట్లు వసూళ్ళు వచ్చే పరిస్థితి ఉండదు మొదటి వారం 2 వారాల్లో. సో ఎప్పుడైతే పరిస్థితి వసూళ్ళు లేవో ఆటోమేటిక్గా సినిమా మీద పెట్టుబడో లేకపోతే మామూలుగా ఇప్పుడు పెట్టుబడి పెట్టినా రాని పరిస్థితి ఉంటే మరి స్టార్ హీరోల పరిస్థితి ఏమిటి? తర్వాత ఇదొక రకంగా ఉంటే ఇప్పుడు తెలుగు సినిమాలో ఓకే కుర్ర హీరోలు ఉన్నారు, 1 సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత రేపు వచ్చిన సినిమాలు ఆ రోజు మామూలుగా కాస్త కావాలంటే బడ్జెట్లు తగ్గించుకుంటారు, లేదా రెమ్యునరేషన్ తగ్గించుకుంటారు, లేదా షేర్ కట్ తగ్గించుకుంటారు. సరే ఏం చేసుకున్నా ఉంటుంది. కానీ యాక్చువల్గా తెలుగు సినిమాలో 5 సంవత్సరాల క్రితం రిటైర్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోవాల్సిన 60 ఏళ్ళు 58 ఏళ్ళు వచ్చిన హీరోలు దాదాపు 6 డజన్ మంది ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి ఖచ్చితంగా క్వశ్చన్ మార్కే. ఎందుకంటే 2 సంవత్సరాల తర్వాత అసలు మామూలు ఎలా తీయాలో తెలియదు, వాళ్ళని అసలు చూసే మొఖాలు ఉంటాయో లేదో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు డిజిటైజేషన్ అయిపోయినాక యూత్ చాలా ఫాస్ట్గా మామూలుగా మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోతున్న కండిషన్లో ఒక 2 ఇయర్స్ తర్వాత 3 ఇయర్స్ తర్వాత ఆల్రెడీ 5 ఇయర్స్ క్రితం రిటైర్ అవ్వాల్సిన వాళ్ళ ఫేసులు చూస్తారా అని గ్యారంటీ లేదు. పైగా ఈరోజు పరిస్థితులు మారిపోయినాయి. ఇంకోటి ఏంటంటే నటుడికి ఆల్మోస్ట్ రిటైర్మెంట్ ఒక రకంగా ఉండదు. ఎందుకు ఉండదు, ఎప్పుడు ఉండదు అంటే కనుక వాడు వయసుకు తగ్గ వేషాలు వేస్తానో లేకపోతే మామూలుగా మెప్పిస్తూ ఉంటేనో అది ఓకే, అది మామూలుగా చేయొచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? 60 ఏళ్ల హీరోలందరూ మామూలుగా విగ్గులు పెట్టుకొని టోపీలు పెట్టుకొని మామూలుగా మేము కూడా కుర్రాళ్ళమే అని బయలుదేరి అట్లాంటి సినిమాలు చేయబోతున్నారు. అట్లాంటి సినిమాలు చేయటమే కాకుండా మరీ 25 ఏళ్ళు 30 ఏళ్ళ అమ్మాయిలందరూ పక్కన ఉండాలి, మేము కుర్రాళ్ళం వాళ్ళతో పాటు డ్యాన్సులు వేయాలనే పరిస్థితి. ఇది ఆల్మోస్ట్ ఒక రకంగా ఫేడ్ అయిపోయినా కూడా ఉన్న సిస్టంలో నుంచి ఎంతో కొంత జనరేట్ అవుతుంది, ఎంతో కొంత రెవెన్యూ జనరేట్ అవుతుంది. కాబట్టి మనం మాత్రం ఎందుకు వదులుకోవాలి అన్న ఒక ఉద్దేశంతో సినిమాలు చేస్తున్నారే కానీ నిజంగా వాళ్ళకి సినిమాలు చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ సినిమాలు చేయాల్సిన అవసరం లేదు, లాభాన్ని వదులుకోవటం ఇష్టం లేక కేవలం సినిమాలు చేస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళ కొడుకులు హీరోలు అయిపోయి ఆల్రెడీ 10 సంవత్సరాలు అవుతుంది. ఇంకొక 5 సంవత్సరాల తర్వాత మనవాళ్ళు కూడా హీరోలు అయ్యే పరిస్థితి అవుతుందో ఉంటుందో ఏమో తెలియదు. కానీ ఇప్పుడు సిస్టమ్ ఏంటి? సాధారణంగా మామూలుగా చేంజ్ ఈజ్ కామన్. ఏ విషయానికైనా ఏ వ్యాపారంలోనైనా ఒక పీరియడ్ ఆఫ్ టైం అంటే ఒక 10 సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. మనకి ఇష్టమైనా వస్తుంది, మనకి ఇష్టం లేకపోయినా కూడా వస్తుంది. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మామూలుగా రేపు థియేటర్ అయిపోతేనో లేకపోతే ఒక 2 ఇయర్స్ పాటు సినిమా రెవెన్యూలు అన్నీ తగ్గిపోయినాక తర్వాత ఇండివిజువల్ థియేటర్స్ ఒకటి, ఆ ఇండివిజువల్ థియేటర్స్ ఈ 2 సంవత్సరాల పాటు ఖాళీగా ఉండి మెయింటెనెన్స్ లేక వేరే టర్న్ ఆఫ్ అవుతాయా, ఇంకా థియేటర్ లాగానే ఉంటాయా అనే పరిస్థితులు కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. తర్వాత మాల్స్లో ఉండే హాల్ పరిస్థితి ఏంటి? అన్ని స్క్రీన్స్ ఉంటాయి, ఆ స్క్రీన్స్ లెస్సర్ దాన్ని తగ్గుతాయా? ఇంతకుముందు సాధారణంగా మనకి ఆంధ్ర రాష్ట్రంలో 2000 థియేటర్లు ఉన్నాయన్నారు. మరి ఈ పరిస్థితులన్నింటిలో నుంచి ఎంతో కొంత డెఫినెట్గా డ్రాప్ డౌన్ ఉంటుంది ఆ నెంబర్లో. ఒక 3/4 లేకపోతే ఒక 15%, ఒక 30%, 40% థియేటర్లు తగ్గిపోతే పరిస్థితి ఏంటి? ఆ తర్వాత మామూలు ఈ వసూళ్ళ పరిస్థితి ఏంటి? పైగా ఇప్పుడు ఆల్రెడీ ఆర్థిక వ్యవస్థే కాదు ప్రపంచంగా వ్యాప్తంగా కూడా ఆర్థిక పరిస్థితులు బాగా టైట్ అయిపోయి ఉన్న కండిషన్స్లో నుంచి ఇంతకుముందు ఉన్న పరిస్థితులు సినిమాలకు ఉంటాయా? అంత వసూళ్ళు లేకపోతే ఆ వసూళ్ళు రాని ఈ హీరోలు నిలబడి ఉంటారా అనే శేఖర్ కపూర్ ఉద్దేశం. ఇది ఆలోచించాల్సిందే. డెఫినెట్గా ఇట్స్ ఎ క్వశ్చన్ మార్క్. అండ్ 1.5 ఇయర్ అయితే ఖచ్చితంగా మామూలుగా ఈ స్టార్ సిస్టమ్ ఉండదు. ఆ తర్వాత ఇంకేదన్నా వస్తే ఆ రోజున్న కొత్త సిస్టమ్ వస్తుందే కానీ ఖచ్చితంగా పాత సిస్టమ్ ఉంటుంది అనేది మాత్రం మనం చెప్పలేము. అండ్ 99% ఐ డోంట్ థింక్ సో, అది ఉండకపోవచ్చు. అందుకంటే చాలామంది మామూలుగా అవుట్ ఆఫ్ ద మార్కెట్ లేకపోతే అవుట్ ఆఫ్ ద గేమ్ లేకపోతే అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంది. ఎవరు మిగులుతారు? ఈలోగా చూస్తేనేమో ఓటీటీలు ఏటీటీలు రకరకాలవి చిన్న చితకాయ అన్ని ప్లాట్ఫామ్స్ పొంది వస్తున్నాయి. అందులో మళ్ళీ కొత్త షార్ట్ ఫిల్మ్స్ అని కొత్త సిరీస్లని ఇవన్నీ వస్తూ ఉన్నాయి. వీటిలో నుంచి మళ్ళీ కొత్త స్టార్లు వస్తూ ఉన్నారు. సో ఎప్పుడైతే మార్కెట్లో ఉన్న డబ్బుని ఓటీటీలు కూడా భాగం పంచుకుంటున్నాయి అనుకో, అప్పుడు థియేటర్కు ఉన్న భాగం ఎంత? దాంతోపాటు ఇంత భారీ సినిమాలు చేయగలుగుతారా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా క్వశ్చన్ మార్కే.